Dear students and parents, this is Srinivas. Welcome to my channel PRASTHANAM. JoSAA కౌన్సిలింగ్ గురించి మనం వీలైనంతగా సమాచారాన్ని ఇవ్వడం కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు సాయంకాలం 5 గంటలకు JoSAA 2 రౌండ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. JoSAA రౌండ్ 2 ఫలితాలు. ఈ JoSAA రౌండ్ 2 ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఎలా ఉండబోతూ ఉన్నాయి, మనం ఏం చేయాల్సి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ అనేటటువంటి విషయాల గురించి కొంత ముందస్తు సమాచారం కోసం ఈ వీడియోని మీ ముందుంచబోతూ ఉన్నాను. ఒక ఆప్షన్ ఏముంది అంటే, మొదటి రౌండ్లో కూడా సీట్ అలాట్ కాకుండా ఉన్నటువంటి విద్యార్థులకి ఈ రౌండ్లో కూడా సీట్ అలాట్ కాకపోవచ్చు. కాకపోయినటువంటి వాళ్ళు ఇబ్బంది పడడం కానీ బాధపడడం కానీ చేయకుండా ఇంకా రాబోయే 4 రౌండ్స్ కోసం వెయిట్ చేయడమే హోప్ తోటి. మొదటి రౌండ్లో సీట్ రానటువంటి వాళ్ళు, అలాట్ కానటువంటి వాళ్ళు ఈ రౌండ్లో సీట్ అలాట్ అయితే ఇది రెండో ఆప్షన్. ఈ రెండో ఆప్షన్లో అంటే ఇప్పుడే మీకు ఫస్ట్ టైముగా కనుక సీట్ అలాట్ అయితే మొదటి రౌండ్లో సీట్ అలాట్ అయినటువంటి వాళ్ళు ఏమేమి చేశారో ఆ పనులు మీరు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు మీ పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీకు వచ్చేటటువంటి సమాచారాన్ని చూడడం, మీకు సీట్ అలాట్ అయ్యిందా, అయి ఉంటే మీరు ఇచ్చినటువంటి చాయిస్లలో ఏ చాయిస్ మీకు అలాట్ అయ్యింది దాన్ని మీరు చూస్తారు. ఆ అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఆ సీట్ని మీరు JoSAA కౌన్సిలింగ్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతున్నట్టుగా యాక్సెప్టెన్స్, ఆ తర్వాత అడిగిన సర్టిఫికెట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయడం, ఆ తర్వాత అవసరమైనటువంటి ఫీజును పే చేయడం. మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ మీకేమేమి ఉంటాయి, ఫ్రీజ్ చేసేటటువంటిది ఫ్లోటింగ్, స్లైడింగ్ అంటే ఏంటి మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ఈ వీడియో చివరిలో కూడా మాట్లాడుకుందాం. దాన్ని చేసిన తర్వాత అంటే మీరు ఆ యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్స్ అన్నింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. SSC మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, మీరు ఏ స్టేట్కు సంబంధించిన వాళ్ళు అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, ఆ తర్వాత మీరు ఏదైనా పర్టికులర్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే అంటే లైక్ EWS ఆర్ OBC NCL SC ST PWD కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికెట్ కోసం మీరు ముందుగానే తీసి పెట్టుకోండి. ఈ పాటికే తీసుకొని ఉంటే కూడా మీరు చూసుకోండి. కనీసము MBBS పై అర్హత ఉన్నటువంటి మెడికల్ ప్రాక్టీషనర్ ద్వారా మీరు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొఫార్మాలోనే మీరు ఆ మెడికల్ సర్టిఫికెట్ని తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు దానికి తగినటువంటి ఫీజును పే చేయాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళు, అలాగే మిగతా EWS ఆర్ OBC వాళ్ళు 35,000, SC ST అలాగే ఏ కేటగిరీలోనైనా PWD వాళ్ళైతేనేమో వాళ్ళు 15,000 ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఆన్లైన్ త్రూ ద పోర్టల్ JoSAA 2022 పోర్టల్లోనే చేయాల్సి ఉంటుంది. ఇక ఆల్రెడీ మొదటి రౌండ్లోనే సీట్ అలాట్ అయి ఉండి మళ్ళీ వాళ్ళు మీరు అప్పుడు పెట్టినటువంటి ఆప్షన్స్ ఆధారంగా ఇప్పుడు రెండో రౌండ్ ఆధారపడి ఉంటుంది. మొదటి రౌండ్లోనే మీరు సీటు అలాట్ అయినప్పుడు మీరు ఒకవేళ కంటిన్యూషన్లో మీరు JoSAAలో ఉన్నట్లయితే మీరు ఏం చేసి ఉండొచ్చు, ఏం చేసి ఉంటారు ఈ పాటికి అంటే మీరు ఫ్రీజ్ లేదా ఫ్లోట్ లేదా స్లైడ్ ఆప్షన్స్ను పెట్టి ఉంటారు. ఆ తర్వాత సర్టిఫికెట్స్ను అప్లోడ్ చేసి ఉంటారు. అలాగే ఫీజు కట్టి ఉంటారు. మీకు వెరిఫికేషన్ కూడా జరిగిపోయి వెరిఫైడ్ అని వచ్చి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫ్రీజ్ చేసి ఉన్నట్లయితే ఇంక ఇప్పుడు మీరు వెయిట్ చేసే పనే లేదు. ఎందుకంటే మీ సీట్ ఇంకదే ఫిక్స్ అయిపోయారు, మీరు లాక్ అయిపోయారు. మీరు తర్వాత రౌండ్స్ అన్నింటినీ కూడా జస్ట్ అలా చూస్తారు ఏం జరుగుతుంది అని. కానీ మీ సీట్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు, క్యూరియాసిటీ కూడా లేదు. ఇక ఎవరికి సంబంధించి ఈ రెండో రౌండ్ క్యూరియాసిటీ ఉంది అంటే, ఇప్పుడు మీరు స్లైడింగ్ కానీ ఫ్లోటింగ్ కానీ ఆప్షన్స్ను పెట్టినటువంటి వాళ్ళకే ఇప్పుడు రెండో రౌండ్లో నాకేం జరిగింది, ఏమైనా మార్పులు జరిగాయా అనే క్యూరియాసిటీ ఉంటుంది. మీరు ఒకవేళ స్లైడింగ్ పెట్టి ఉంటే మీకు అలాట్ అయినటువంటి కాలేజీలోనే మీరు ఆల్రెడీ ఆప్షన్స్ కూడా అంతకుముందు చాయిస్లలోనే అదే కాలేజీకి సంబంధించి అదర్ గ్రూప్స్కి సంబంధించి మీరు ఆప్షన్స్ పెట్టి ఉంటేనే స్లైడింగ్ ఆప్షన్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు స్లైడింగ్ పెట్టి ఉంటే ఒకవేళ ఇప్పుడు మీకు అలాట్ అయినటువంటి సబ్జెక్టు కాకుండా ఇంకో సబ్జెక్టు కోసం అదే కాలేజీలో మీరు కోరుకుంటున్నట్టు దాని అర్థం.
ఆ అవకాశం మీకు ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే ఈ రౌండ్ 2లో మీకు అలాట్ అవుతుంది, లేకపోతే మళ్ళీ సేమ్ సీటే అలాట్ అవుతుంది. ఇది స్లైడింగ్ వాళ్ళది. ఇక ఫ్లోటింగ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటిది ఏమిటి అంటే, మీకు ఏ చాయిస్ దగ్గరైతే మీకు లాస్ట్ టైం రౌండ్ 1లో సీట్ అలాట్ అయి ఉన్నదో వాళ్ళకి ఆ పైన ఉన్నటువంటి చాయిస్లలో ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా ఆ ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు జంప్ అయిపోతారు. ఏమి పెద్దగా మార్పులు లేకపోతే మీకు లాస్ట్ టైం ఏ సీట్ వచ్చిందో అదే సీట్లో ఉంటారు. అంటే స్లైడింగ్ వాళ్ళైనా అలాగే ఫ్లోటింగ్ వాళ్ళైనా మీకు అవకాశాలు ఉంటే మీరు పైకి వెళ్ళడానికి ఆ వెళ్ళినటువంటి కొత్త సీటు మీకు వస్తుంది. మీకు కొత్త సీటు వచ్చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, కొత్త సీట్ వచ్చేసింది, మళ్ళీ మీరు దాన్ని యాక్సెప్టెన్స్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఫ్లోటింగ్ చేసినటువంటి వాళ్ళకి, స్లైడింగ్ చేసినటువంటి వాళ్ళకి మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి. ఏమిటి, ఒకవేళ మీకు చాలా సంతృప్తిగా ఉంటే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేసుకుంటే ఇంకా మీరు ఫిక్స్ అయిపోతారు. ఇది ఒక ఆప్షన్. మళ్ళీ స్లైడింగ్ వాళ్ళు ఫ్లోటింగ్ చేసుకోవడానికైతే అవకాశం లేదు, మళ్ళీ ఇంకా నేను స్లైడింగ్కి ఇంకా నాకు అవకాశాలు ఉన్నాయి, నేను ఇదే కాలేజీలో నేను వేరే సబ్జెక్ట్స్ని కూడా ఆప్ట్ చేసి ఉన్నాను, అది వస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళు స్లైడింగ్ పెట్టుకోవచ్చు. ఫ్లోటింగ్లో ఇప్పుడు వేరే ఇంకొక పై చాయిస్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఫ్రీ చేసుకోవడం, లేదా ఇప్పుడు మీరు స్లైడింగ్ కూడా ఈ కాలేజ్ మంచి కాలేజ్ వచ్చింది కానీ ఇందులో నేను ఇంకో గ్రూప్ను కూడా ఆప్ట్ చేసి ఉన్నాను, చాయిస్లో ఇచ్చి ఉన్నాను, అది వస్తే ఇంకా బాగుంటుంది, కాలేజ్ అయితే ఇదే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు స్లైడింగ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. లేదు, నేను ఇంకా ఫ్లోటింగ్ చూస్తాను, ఇప్పుడు లాస్ట్ టైం నాకు 20వ చాయిస్ వచ్చింది, ఇప్పుడేమో 15వ చాయిస్ వచ్చింది, నేను ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉంటే నేను వెయిట్ చేస్తాను కాబట్టి ఫ్లోటింగ్ పెడతాను, రేపు 14 వచ్చినా 12 వచ్చినా ఇంకా మంచిదే కదా, నాకు బాగా హోప్ఫుల్గా ఉంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఫ్లోటింగ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు రౌండ్ 3, రౌండ్ 4 వీటికి ఎలిజిబిలిటీలో ఉంటారు. మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లోనే మీరు ఫీజు కట్టినటువంటి వాళ్ళు, సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేసినటువంటి వాళ్ళు, మీరు మళ్ళీ ఇప్పుడు కొత్తగా సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయడం కానీ, కొత్తగా ఫీజును కట్టడం కానీ చేయాల్సినటువంటి పని లేదు. కాకపోతే ఎవరైనా ఫస్ట్ రౌండ్లో NIT ప్లస్ సిస్టంలో ఉండి అప్పుడు సర్టిఫికెట్స్ వెరిఫై అయ్యి ఇప్పుడు మీకు IITలో సీటు వస్తే మళ్ళీ ఒకసారి మీకు సర్టిఫికెట్స్ వెరిఫై కావచ్చు, ఏమైనా క్వెరీస్ రావచ్చు, దానికోసం అలర్ట్గా ఉండాలి. అలాగే వైస్ వర్సా, IITలో ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్ అయ్యి ఇప్పుడు మీరు NITకి మారుతూ ఉన్నాను, ఇంకో మంచి ఆప్షన్ వచ్చేసింది అనుకుంటే ఇక్కడ NIT వ్యవస్థ వాళ్ళు కూడా మీ సర్టిఫికెట్స్ని వెరిఫై చేయొచ్చు, ఏమైనా క్వెరీస్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఇస్తారని ఏమీ లేదు, ఇవ్వకుండానే వెరిఫైడ్ అని కూడా ఇవ్వచ్చు. ఒకవేళ క్వెరీస్ ఇస్తే మాత్రం ఇన్ టైమ్, స్టిపులేటెడ్ టైంలో మీరు మళ్ళీ వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ మీరు రౌండ్ 3 కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి మీ ముందున్నటువంటి ఆప్షన్స్. మళ్ళీ సాయంకాలం ఈరోజు సాయంత్రం 5 గంటలకు రౌండ్ 2 ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా జరిగింది, మార్పులు ఏమైనా జరిగాయా, రౌండ్ 1కి రౌండ్ 2కి ఎంతెంత మార్పులు వచ్చాయి ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క గ్రూప్లో అనేటటువంటి విషయాన్ని మనం కొంత పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. దాని మీద మళ్ళీ విశ్లేషించుకుందాం. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి నెక్స్ట్ మనకున్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయో మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.